ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనం. Deuteronomy 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. Blessed shall thou be when thou comest in, and blessed shall thou be when thou goest out. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదంటే ఒక్క మాట మన యొక్క వ్యక్తిగత జీవితాలని ఎంతగానో ఆదరిస్తుంది, ఉద్ధరిస్తుంది, బలపరుస్తుంది, ఈ లోకంలో నిరీక్షణిస్తుంది. మరి ఎంతోమందికి ఈ యొక్క సజీవమైన మాట లేని కారణం చేత ప్రియులారా వారు చింతలోను, బాధలోను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. వాస్తవానికి వారికి జ్ఞానం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, కానీ దేవుని యొక్క మాట వారికి లేని కారణం చేత నిరీక్షణ లేని వారై వారు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఈ ధన్యత నీకుందమ్మా, నీకుందయ్యా. ఈ సత్యాన్ని గుర్తిస్తే దేవుని యొక్క మాటలను ఎంతో విలువగా ఎంచుతావు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవుని యొక్క ఆశీర్వాదము మనిషి జీవితంలో తృప్తినిస్తుంది, క్షేమాన్నిస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది. అది వాస్తవానికి ఈ లోకంలో ఏవేవో ఆస్తి అంతస్తులు కాదు, కానీ ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప మనశ్శాంతితో కూడినటువంటి జీవితమును నీకు ఇస్తాడు. అలాంటి జీవితం కావాలని కోరుకున్నట్లయితే యేసు ప్రభువారి యొక్క పాదాలు పట్టుకో. దేవుని యొక్క ఉద్దేశంలో జీవితం నెరవేర్చబడతాయి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి మీ వాగ్దానాల బట్టి, మీ మాటల బట్టి, జీవాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది, మనిషి యొక్క జీవితానికి విలువనిస్తుంది ప్రభువా. మరొకసారి మీ వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారు అంటున్నారు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. మనిషి జీవితంలో ఏమాత్రం కూడా నెమ్మది లేని దినాల్లో మీ దీవెనలు మాకు కావాలి. అంటే మా జీవితాలకు నిరీక్షణ కావాలి ప్రభువా, అదే గొప్ప దీవెన. మా జీవితాలకు రక్షణ కావాలి, అదే గొప్ప దీవెన. మా జీవితాలకు తృప్తి కావాలి. ఈ లోకంలో దానికంటే ఆశీర్వాదం ఏముంది? శాంతి సమాధానం మాకు కావాలి, గొప్ప ఆశీర్వాదం నాయన. ఇవన్నీ కూడా మీ యొద్ద గుప్తమై ఉన్నవి కాబట్టి అడిగి, వెదికి, కనుగొని పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా యొక్క ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న వారు వాళ్ళు ఎలాంటి అవసరాలున్నా జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును వారి జీవితం నెరవేర్చి పరిపూర్ణముగా వారిని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.